హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వసంత లక్ష్మి వ్లాగ్స్ అండి. సో ఈరోజు ఏంటి చీరతో కనిపిస్తున్నాను అనుకుంటున్నానా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి శారీ కన్వర్టెడ్ టు హాఫ్ శారీ అనమాట. సో ఈరోజు నేను హాఫ్ శారీ లెక్క శారీని ఎట్లా కట్టాలో చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ చూసండి, క్లారిటీగా కనిపిస్తుంది. సో కొత్తగా ఎవరైనా వచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గాట్. సో ఇప్పుడైతే ల్యాగ్ చేయకుండా మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం అనమాట. చాలామంది అడిగారు ఇలా చేయమని. సో ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్కర్ట్ నేను ఇది తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నా అంటే కొంచెం బుట్టలా వస్తుంది, పట్టు సారీ కదా. సో ఇంకా దీని మీద దుడ్డుగా ఉండే స్కర్ట్స్ కూడా ఉంటాయి, అది కూడా తీసుకోవచ్చు. సో ఎలాంటి స్కర్ట్ తీసుకుంటే అంత మనకి బుట్ట వస్తుంది అనమాట. నార్మల్ స్కర్ట్స్ అనుకోండి షేప్ వస్తుంది, బట్ బుట్ట అంతగా రాదు. సో అందుకు నేను ఈ స్కర్ట్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే చీర మన అంచులు చూసుకోవాలన్నమాట. సో చెప్తున్నాను ఇప్పుడే, పెద్ద చీర అనుకోండి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవచ్చు. చిన్న చీర అయితే కొంచెం వెడల్పుగా పెట్టుకోండి. అదైతే కొంచెం చిన్నగానే వస్తుంది కాబట్టి అది డ్రాప్ చేసేటప్పుడు కూడా చిన్నది పెట్టాను. అండ్ కుర్చీలు పెట్టినప్పుడు కూడా చిన్న చిన్న వెడల్పుగా వస్తుంది అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. అంతా బాగానే ఉంటుంది. కొంచెం ముందంత వరకు బాగానే వచ్చేస్తుంది, వెనక సైడ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. బట్ ఇది మీరే కట్టుకోవచ్చు అనమాట, ఎవరి హెల్ప్ లేకున్నా. నాకైతే శారీ కన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా నీట్. నాకు ఫస్ట్లో అసలు రాదు. మా సిస్టర్ ఏమో నాకు కట్టేదనమాట ఇట్లా శారీ కట్టడం. దాన్ని చూసి నేను నేర్చుకున్నాను. మా చెల్లి కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకుంది. సో నేను నేర్చుకున్నాను. చాలామంది అడిగారని నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇలా కుర్చీలు పెట్టుకోవాలి. కుర్చీలు కూడా అన్నీ సమానంగా ఉండేటట్టు చూడండి, పైన కింద. అంటే కొన్ని తక్కువ కుర్చీలు ఎక్కువ కుర్చీలు కాకుండా లెంత్ కూడా చూసుకోండి. కొంచెం మరీ దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. కుర్చీలు కనిపించేటట్లు చూడాలన్నమాట. సో నాది ఇప్పుడు పైన అంతా చూడండి కొంచెం స్కర్ట్లా కనిపిస్తుంది. అలా ఇంకా మొత్తం మన బ్యాక్ సైడ్ వరకు చేసేయాలన్నమాట. మనం ఎక్కడ స్టార్ట్ చేసేటప్పుడు చూడండి మీరు, నేను ఎక్కడ స్టార్ట్ చేసాను కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అక్కడ అనుకోండి మనకి తర్వాత హాఫ్ సారీకి కొంచెం క్లాత్ మిగులుతుంది. హాఫ్ సారీ లెక్క కొంచెం నీట్గా వస్తుంది అనమాట. సో ఇట్లా రౌండ్ చేసేయాలి మొత్తం. ఇదంతా నేను ఇంకా ఫార్వర్డ్లో పెట్టేస్తాను, మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నాది ఫస్ట్ది దీనికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. సో గ్యాప్ వచ్చేయడం వల్ల మనకి అక్కడికి చూడండి అసలు హాఫ్ సారీ లెక్క కనిపించట్లేదు. సో అట్లా కాకుండా చెప్పాను కదా, అంత ఎక్కువ ఉండకూడదు, అంత దూరంగా ఉండకూడదు, దగ్గర చూడండి అక్కడ సరిగ్గా రాలేదు. నేను మళ్ళీ దాన్ని తీసేసి ఇంకా దగ్గరగా పెడుతున్నాను. ఇట్లా కొంచెం దగ్గరగా ఉంటే స్కర్ట్లా కనిపిస్తుంది. దూరం అయిపోయింది అనుకోండి అసలు కనిపించదు. సో ట్రై చేసేటప్పుడు కూడా మీరు కొంచెం పెద్ద చీరలు ఉండేవి ట్రై చేయండి, చిన్నవి అయితే కష్టమైపోద్ది. అండ్ పట్టు చీరలు అయితే ఇంకా బాగా వస్తాయి అనమాట. హాఫ్ శారీ లెక్క నార్మల్గా కూడా వస్తాయి హాఫ్ శారీ లెక్క, కాకపోతే స్కర్ట్ చేయగలం. శారీ కూడా సిల్క్ శారీలు అయితే చేయలేమన్నమాట. నేనైతే సిల్క్ శారీస్ అయితే ఓన్లీ స్కర్ట్ చేసేసి హాఫ్ శారీ లెక్క అట్లా చేసేసుకుంటాను. మీకు అవి కావాలంటే చెప్పండి, నేను వీడియో చేస్తాను దాని గురించి కూడా. సో తర్వాత ఇక్కడి నుంచి అంతా బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ నుంచి హ్యాండ్స్ పెట్టాలంటే చిన్న పెయిన్ వస్తుంది, బట్ పెట్టేయచ్చు. అలవాటు ఉంటే పెట్టేయచ్చు. నాకు కొంచెం అలవాటు కాబట్టి పెయిన్ వచ్చినా సరే పెట్టేస్తా. అట్లా బ్యాక్ సైడ్ అంత పర్లేదు, మరీ అన్ని కుర్చీలు పెట్టకపోయినా సరే. అంటే వెనక నుంచి ఇంకోటి వస్తుంది కదా, హాఫ్ సారీ లెక్క తీస్తాం, అది కవర్ చేసేస్తుంది అనమాట. సో ఫ్రంటే మనకి హాఫ్ సారీ లెక్క ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. పెద్ద సారీస్కి అయితే బ్యాక్ సైడ్ కూడా కుర్చీలు ఎక్కువ వస్తాయి. సో దాని తర్వాత కుర్చీలు చూడండి, నేను ముందు ఎక్కువ పెట్టాను కదా, ముందు సైడ్కి ఎక్కువ పెట్టడం వల్ల స్కర్ట్ మొత్తం స్కర్ట్లాగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కుర్చీలు నేను ఈజీ పద్ధతిలో పెట్టుకుంటాను అనమాట. కొందరు ఇట్లా పెడతారు కదా, నేను మరీ ఎప్పుడు అట్లా పెట్టను. తర్వాత ఇలా ఫస్ట్ ఇట్లా పెట్టేసి మధ్యలో వేరేలా పెట్టుకుంటాను అనమాట. అంటే కంఫర్ట్గా ఉండేటట్టు. ఎప్పుడు నేను శారీ అయినా అట్లనే కడతాను. ఇది మనకి వెనక శారీ ఎంత రావాలో ఒక అంచనా ప్రకారం తీసుకుంటున్నాను అనమాట. అంటే హాఫ్ శారీ ఎంత ఉండాలి అంత ఉండాలని. నేను మరీ పొట్టుగా పెడితే నాకు నచ్చదు, కొంచెం పొడవై పెడతాను అనమాట. సో పొట్టుగా పెడితే మరీ చిన్నగా అనిపించేస్తుంది వెనక పైట అనమాట. ఇప్పుడు మిగిలింది కదా, ఈ పైటని మనం వెనక నుంచి తీసుకురావాలి. సో చూడండి ఎట్లా తీసుకొస్తున్నాను. మిగిలిన దాన్ని ఇట్లా తీసుకొచ్చేసి ఇగోండి ఇక్కడ హాఫ్ శారీ లెక్క, అంటే
పెద్దదైతే కుర్చీలు వస్తాయి, బట్ మన చిన్న సారీ అని చెప్పాను కదా, చిన్న కుర్చీలు రావట్లేదు కాబట్టి నార్మల్గా డ్రాప్ చేసేసాను. ఇలా వస్తుంది. ఇప్పుడు కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. సో కుర్చీలు పెట్టుకున్నాక ఫైనల్ అవుట్ఫిట్ నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా కుర్చీలు పెట్టడం చాలామందికి కష్టం కదండి, బట్ నాకు అంత కష్టం ఉండదు. ఎందుకంటే నేను ఈజీగా పెట్టుకుంటాను, నాకు కంఫర్ట్గా అనమాట. సో అందరు ఇట్లా పెడతారు కదా, అంటే స్టార్టింగ్లో వేలుతో అట్లా తీసుకొని, బట్ నేను అట్లా తీసుకోను అనమాట. ఇప్పుడు నార్మల్గా తీసేస్తాను. చూడండి సైడ్కి కూడా నార్మల్గా వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లోపల నుంచి ఒక వేలు పెట్టేసి అది ఎంతవరకు వస్తుందో, ఆ అంచు ఎంతవరకు వస్తుందో అట్లా అనమాట. చూడండి నా హ్యాండ్స్ మూమెంట్ చూడండి ఒకసారి. ఆ సైడ్ నుంచి ఒక వేలు, ఈ సైడ్ నుంచి ఒక వేలు అట్లా తీసేసుకుంటాను. దీన్ని మళ్ళీ నేను ఎలా సెట్ చేస్తాను అనుకుంటున్నారా? సో ఇదంతా అయిపోయినాక 1 by 1 స్టెప్ తీసుకుంటాను అనమాట బ్రెస్ట్ దగ్గర. ఇప్పుడు చూడండి మొత్తం నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా అనుకోండి, మనకి మెజర్మెంట్స్ తెలుస్తుంది. అంచు ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోవచ్చు. లేదనుకోండి కుర్చీలు పెట్టడానికి మనకి చాలా టైం పట్టేస్తుంది. నేను ఇది అనుకుంటాను అనమాట, నేను చేస్తాను అట్లా. మా సిస్టర్ నేర్పించింది నాకు ఇట్లా చేయడం. తను ఇలాంటివి ఐడియాస్ అన్నీ చేస్తుంటుంది. సో ఇగోండి ఇక్కడ నేను ఎలా చేస్తాను అనేది. సో కొంచెం కంగాలుగా వస్తుంది, బట్ మనం అది సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది, లేదంటే చిన్న కంగాలుగా అనిపిస్తుంది. నేను ఇంకా సెట్ చేయలేదు, సెట్ చేశాక మొత్తం మీకు చూపి. సో ఇంకా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను సెట్ చేసుకొని ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో నేను ఇప్పుడు చూపించేస్తాను, కాసేపట్లో చూసేయండి. సో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. మీరు చేసే లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా అయిపోయిందండి. ఇంకా మనం శారీని హాఫ్ శారీ లెక్క కట్టేసాము. సో మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో చెప్పండి. నేను ఇంకా కొంచెం వీడియో క్లారిటీగా తీస్తాను అనమాట, నార్మల్గా తీసేసాను. సో ఫైనల్గా లుక్ ఇట్లా వచ్చింది. మీకు ఈ లుక్ ఎట్లా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట కుర్చీలు అవన్నీ. సారీ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇలా స్టార్ట్ టు బాటమ్ అనమాట. మా ఫ్రెండ్కి చెప్తున్నాను కింద వరకు నీట్గా తీయు, మొత్తం హాఫ్ సారీ లెక్క పడాలని. ఫైనల్గా మన సారీ ఇదనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి చెప్పండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్